ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రాజమణి హారాన్ని తీసుకురండి. మళ్ళీ అదే మాట అంటావు? మీరు అదే చెప్పకండి అత్తయ్య. అయినా జరగబోయే విపత్తు చెప్పినా కూడా ఇంకా ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పాలి? ఏం జరుగుతుందో తెలిసాక కూడా మీరింత మొండి పట్టు పట్టుకొనుంటే మేమే వినాలి. నీకు రాజమణిహారమే ముఖ్యమా? మీకు ముఖ్యంలా కనిపిస్తుంది. ఎవరు ఏవైపోయినా సరే మీకు సంబంధం లేదు అనిపిస్తుంది. అది నీకు వర్తిస్తుంది. ఆ బిరుదు మిమ్మల్నే వరిస్తుంది అత్తయ్య. ఇయ్యను అంటావు. మీరు అదే అంటున్నారు కదా. ఇంకాపండి. చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారెందుకు? చిల్లరగా లేదు. ఆ మాట మామ్కి చెప్పరా. ఇద్దరికి కలిపే చెప్తున్నా. నాకెందుకు చెప్తావురా? రోజా దగ్గరే ఉంది. నన్నెందుకు కలుపుతారు? ఆ రాజమణి హారం మీ అమ్మ దగ్గరే ఉంది. ఇద్దరిలో ఒకరి దగ్గరైతే ఉంది కదా. ఆ ఒకరికి తీసుకురావడానికి ఈగోనే కదా. తెస్తే వాళ్ళని దొంగ అంటారన్న టెన్షనే కదా మిమ్మల్ని గొడవ పడేలా చేస్తుంది. రాజమణిహారాన్ని బయటికి తీసుకురాకుండా అదే ఆపుతుంది. దానికి ఒక్కటే సొల్యూషన్. ఈ హాల్లోనే ఒక హుండీ ఏర్పాటు చేస్తాను. ఎవరి దగ్గరుంటే వాళ్ళు ఎవరూ లేనప్పుడు తీసుకొచ్చి దాంట్లో వేసేయండి. తెల్లారేసరికల్లా రాజమణిహారం దానిలో ఉంటే ఆ స్వామీజీ చెప్పినట్టుగా గుడికి వెళ్ళి పూజలు చేద్దాం. లేదు మా పంతమే మాకు ముఖ్యం అనుకుంటే వదిలేయండి, అనుభవిద్దాం. ఇక మీ ఇష్టం. కరెక్ట్ ప్రేమ్. ఈ సమస్యకి దీనికంటే మంచి సొల్యూషన్ లేదు. యూజ్ చేసుకోండి. ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. అది వినాల్సిన వాళ్ళు వినాలి. నా మాట అదే. ప్లీజ్ మళ్ళీ ఆర్గ్యూ చేసుకోకండి. హుండీ పెడతాను, ఉంటే వెయ్యండి, గొడవ పడద్దు. ఎవరి దగ్గర మణిహారం ఉందో ఇక వాళ్ళ చేతులతోనే ఈ ఇంటిని కాపాడుకోగలం. ఏం చేస్తారనే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఇది పెట్టాడు కాబట్టి నువ్వు వేస్తావు అత్తయ్య. వీడియో తీసి నిన్నందరికీ పట్టిస్తాను. ఈ ఎవిడెన్స్ చాలే నీ దగ్గరే పెట్టుకుని నన్ను దొంగని చేస్తున్నావని అందరికీ తెలియడానికి. ఈరోజు దొరుకుతావత్తయ్యా. తప్పించుకోనివ్వను.